నమస్కారం ఫ్రెండ్స్. ప్రపంచంలో పేదరికానికి మూల కారణం తమకు అందుబాటులో ఉన్న, తమకు పరిజ్ఞానం ఉన్న విషయాన్ని ఉపయోగించుకొని స్థిరపడటం, పెరగటం కాకుండా స్టేజ్ 1 నుంచి తమకు అందుబాటులో లేని విషయంలో తలదూర్చి అక్కడ స్వర్గాన్ని వెతుక్కోవడం. మనం ఎన్ని వీడియోలు చేసినా, ఎంత ప్రాక్టికల్గా మాట్లాడినా సమాజం యొక్క పోకడ మనం కంట్రోల్ చేయలేమో అనిపిస్తుంది. వీడియోలో వ్యూస్ వస్తాయి, కమెంట్స్ వస్తాయి, లైక్స్ వస్తాయి, అంతవరకే. సమాజంలో పెద్ద మార్పు రాదు. కానీ సమాజానికి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా రాబోయే కాలం, జరగబోయే విషయాలపై మన వంతు మైండ్ సెట్ మేము అడ్వాన్స్లో ఎలా డిజైన్ చేసుకున్నామో ప్రజలకు తప్పకుండా తెలవాలి. డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మన మైండ్ సెట్, మన స్థాయిని బట్టి దీంట్లో బెస్ట్ ఏం చేయగలం అని ఆలోచిస్తే బిజినెస్లో లాస్ రాదు, ఇన్వెస్ట్మెంట్లో లాస్ రాదు, మీ వృత్తి ఉద్యోగాల్లో మీకు ఇబ్బందులు కలగవు. ఇది కఠోర సత్యం. మన దగ్గర ప్రాబ్లం ఏమంటే పేస్ ఆఫ్ రిటర్న్స్, అంటే ఎంత ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి, అంటే ఆ రిటర్న్స్ కోసం ఎట్లా తాపత్రయపడతారంటే రేపు పొద్దున్న లేచి చచ్చిపోతారేమో అన్నట్టు అంత ఫాస్ట్గా అయిపోవాలి, క్షణాల్లో జరిగిపోవాలి. ఏదో ఒక వీడియో ప్లే చేసినట్టు ప్లే చేస్తే అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో వాళ్లకు కాలజ్ఞానం అంత జ్ఞానం కలగాలి. అంటే ప్రతి ఒక్కటి చక్కగా ప్రాసెస్ అయి ప్యాక్ అయి వాళ్లకు అనుగుణంగా వాళ్ళ బ్రెయిన్లో దూరి అది వాళ్ళ చేత తయారు చేయబడ్డ ఐడియా లాగా మారి క్రెడిట్ అంతా వాళ్ళకు పోయి డబ్బు కూడా రావాలి. ఇదంతా క్షణాల్లో జరిగిపోవాలి, కొన్ని అవర్స్లో అర్థమైపోవాలి. ఆటకం ఏమి ఉండకూడదు, క్రిస్టల్ క్లియర్ వ్యూ ఉండాలి. ఇలాంటి కోరికలు ఉంటాయి. కనుకనే మన దేశంలో దాదాపు 80% మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్లకు రేషన్ కార్డు మీద ఉన్న భరోసా తమపై లేదు. ఇది సత్యం. వాళ్లకు రేషన్ కార్డుపై ఉన్న భరోసా, వాళ్ళు బిలో పవర్టీ లైన్ ఉన్నారనే ఒక భరోసా వీళ్ళనంతా ఇలాగే ఉండిపోయేలా చేస్తుంది. మనం బయట లోకం చూస్తే చాలా విచిత్రంగా ఉంది. ఇవాళ బయటికి వెళితే కొంతమంది పేద కాలనీలో ఉన్న పిల్లలు అంటే వాళ్ళ అవతారం చూసి తెలిసిపోతుంది వాళ్ళ తల్లిదండ్రులు సుమారుగా ఏం చేస్తుంటారని.
నలుగురు ఐదుగురు పిల్లలు వచ్చి 60 రూపీస్ కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కొని, నలుగురు ఐదుగురు అంటే నియర్లీ 300 రూపీస్ ఇచ్చి కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నారు. దాంట్లో మా అబ్బాయి చూశాడు, నాన్న చూడదు 60 రూపీస్ కోన్ 300 రూపీస్ పడేసి వాళ్ళందరూ చిన్న పిల్లలు 300 రూపీస్ తెచ్చి ఆ బేకరీ ఆయనకి ఇచ్చి కోన్స్ కొనుక్కొని తింటున్నారు. నాన్న మరి నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తావు, వాళ్ళ అవతారం చూడు, వాళ్ళు స్పెండ్ చేస్తున్న అమౌంట్ చూడు, వాళ్ళు చక్కని బట్టలు కొనుక్కోవచ్చు కదా, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకోవచ్చు కదా, మరి 60 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ తిని వాళ్ళ అవతారం చూడు ఎట్లుంది, వాళ్ళ భాష ఎట్లుంది, మరి ఇదంతా నిజమా అబద్ధమా అని అడిగాడు. అయితే ఇట్లే మాట్లాడుతున్నాం మేము ఎక్కడైనా పోయేటప్పుడు మాట్లాడుకుంటూ పోతాం, మాకు అదే టైం పాస్. నువ్వు ఈ స్టాక్ మార్కెట్ పై దానిపై వీడియోస్ వేసావు కదా నాన్న, ప్రాక్టికల్ అని నేను నీకు చెప్పలేదు, కానీ మా కాలేజీలో ఫస్ట్ ఇయర్ పిల్లలు, సెకండ్ ఇయర్ పిల్లలు ఒక్కొక్కడు 5-6 వేల నుంచి 25,000 వరకు డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టి కోల్పోయారు అని చెప్పాడు. నేనన్నా ఆ 16 ఉన్న పిల్లలు స్టాక్ మార్కెట్లో ఎట్లా పెట్టుబడులు పెట్టారు అని అడిగాను. మీ దగ్గర అంతా బీపీఎల్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, మరి తండా నుంచి చెందిన పిల్లలు ఉంటారు కదా, నిరుపేదలు కదా, మరి వీళ్ళు 5 నుంచి 25,000 దాకా స్టాక్ మార్కెట్లో నష్టం ఎట్లా పోయారు, ఎట్లా ఇన్వెస్ట్ చేశారు అంటే చెప్పాడు. మన న్యూస్లో వస్తుంటుంది కదా, మా దగ్గర పెట్టుబడి పెట్టండి, 1 వీక్లో మీకు డబుల్ చేసిస్తాం, 1 మంత్లో డబుల్ అని విని 5 నుంచి 25,000 వరకు కోల్పోయారు. మరి మీ నాన్న స్టాక్ మార్కెట్లో ఉన్నాడు కాబట్టి ఎన్ని లక్షల నష్టం వచ్చిందో, మళ్ళీ ట్రేడ్ ఎట్లా చేస్తుండో అంటే మా బాబు కొద్దిగా ఇంటెలిజెంట్. మా నాన్న ఏం చేస్తాడో నాకు అస్సలు ఏం తెలియదు, అవగాహన లేదు, ఎక్కువ చెప్పాడు, మాట్లాడాడు, తన పని ఏమో తను చేసుకుపోతుంటారు, నాకు అసలు ఐడియా లేదు మార్కెట్ గురించి అని చెప్పాడు. నేను మా బాబు నేర్పించిన, మనం ఏం చేస్తున్నామో సమాజానికి హింట్ కలగొద్దు, అంటే హింట్ కూడా ఉండొద్దు. నీ అవతారం చూసినా, నిన్ను చూసినా, నన్ను చూసినా ఎవరికి ఫస్ట్ హ్యాండ్ ఐడియా కలగొద్దు. మన చూపు, మన వ్యవహార శైలి చాలా గ్రౌండ్ లెవెల్లో అమాయకంగానే ఉండాలి. ఎవరికి మన ఇంటెలిజెన్స్ డిస్ప్లే చేయడానికి పోవద్దు. మనకు తెలిసిన విషయాలు కూడా గొప్పల కోసం చెప్పుకోవద్దు. చాలా కామ్గా ఉండాలి. నేను ఇది ఫస్ట్ నుంచే వాడికి చెప్పెట్టా. వాళ్ళు ఎన్నిసార్లు మన దగ్గర ఎన్ని రకాల ప్రశ్నలు వేసినా మనం సావధానంగా ఇంటెలిజెంట్గా జారుకోవాలి. అయినంత సమాధానం చెప్పకుండా జారుకునే ప్రయత్నం చేయాలి. మనం సమాధానం చెప్పడం స్టార్ట్ చేసినాము అంటే అక్కడ ఏదో 2-3 పాయింట్లు దొరుకుతాయి వాళ్ళకి. కనుక మనం సాఫ్ట్గా, స్లిప్పరీగా ఉండాలి. అది మన బేసిక్ తత్వం ఉండాలి. అంటే మనం బోస్ట్ చేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది లేదు, పోయేది లేదు, ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. కాబట్టి మనం ఏమున్నామో అది మనకే తెలిసి ఉండాలి. దానికన్నా ఒక 10 అడుగులు కిందనే ఉండాలి. అసలు చూస్తే కూడా దరిదాపులు ఏం కనిపించద్దు మనకు.
అంటే ఐడియా ఉండదు మనం ఏం చేస్తున్నామని. అది చాలా ముఖ్యం. మనం ఒక స్థాయిలో పోయినా చూపించుకునే అవసరం లేదు. ఇది నేర్చుకోవాలి అని చెప్పాను. అంటే ప్రతి ఒక్క చిన్న చర్య కూడా మన అభివృద్ధిలో, మన పిల్లల అభివృద్ధిలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. అవి పిల్లలకు నేర్పించేయాలి. నేను అదే బాటలో నడుస్తూ ఉంటాను. ఫస్ట్ లుక్లో మనమేమో అసలు ఎవరు తెలియద్దు, అవసరం కూడా లేదు. నోటితో చెప్పుకోవద్దు, ఎక్కువ మాట్లాడవద్దు. బెస్ట్ థింగ్ టు అచీవ్ అవర్ టార్గెట్స్ ఏమంటే తక్కువగా మాట్లాడాలి. వాళ్ళు రెచ్చగొట్టినా ఆ కన్వర్జేషన్లో పోవద్దు. సబ్జెక్ట్కి స్టిక్ అయి ఉండాలి. సక్సెస్కి సైలెన్స్ ఇంపార్టెంట్. మార్కెటింగ్కి హడావిడి ఇంపార్టెంట్. నువ్వు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నావా, సక్సెస్ కావాలనుకుంటున్నావా? మార్కెటింగ్ చేసేది అంటే నేను పాపులర్ క్యాండిడేట్ అయితే పోయి ఒక మీటింగ్ పెట్టి, మన మంచి మార్గం ఛానల్ మీటప్ అని పెట్టి అందరినీ కలిసి నా కార్డులు పంచి ఈ హడావిడి చేయొచ్చు. నాకు మార్కెటింగ్ అవసరం లేదు, నాకు సక్సెస్ కావాలి. దానికి ప్యూర్ సైలెన్స్. అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడొద్దు. సమాజంలో చేంజెస్ ఎంత వస్తున్నాయి దాన్ని బేరీజు వేసుకొని టైం వేస్ట్ చేసుకోవాలి. ప్రపంచంలో అందరూ వెల్త్ దాని యొక్క మూలాలను కలుపుకోవడానికి తాపత్రయపడుతుంటారు. దానికోసం ఏ లెవెల్లో అయినా పోతారు. నేను చెప్పినా కదా, మా బాబు క్లాస్లో పిల్లలు 5 నుంచి 25,000 కోల్పోయినరు. ప్రతి ఒక్కడు 20,000+ టు ఐఫోన్ దాకా ఫోన్స్ వాడతారట. మా బాబుకు నేను చెప్పిన 20 రూపీస్ ఇచ్చిన ఫస్ట్ ఇయర్, అది యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా 20 రూపీస్ అట్లనే ఉన్నాయి. ఒక 20 రూపీస్ పాతగా అయిపోతే తీసుకొని కొత్త 20 రూపీస్ తీసుకుంటాడు. కానీ 20 రూపీస్ ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. అంటే ఇది పొదుపు మంత్రం కాదు, కంజూషి కాదు. అవసరం ఏముంది? మా నాన్న అవసరం ఉన్నవి కొనిపెట్టేటప్పుడు ఈ 20 రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలి? మా నాన్న నేను కోరుకున్న దానికన్నా ఎక్కువ తెచ్చిపెట్టేటప్పుడు మళ్ళీ 20 రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలి? అది థింగ్. నేనేమంటా, నేను బాగా గ్రేట్గా పెంచుతున్నా అని చెప్తలేదు. పిల్లలకు మన మైండ్ సెట్ ఏముందో వాళ్ళకి అర్థమైపోయిందంటే పెళ్ళయ్యే వరకు పిల్లల్ని ట్యాకిల్ చేయడం కొద్దిగా ఈజీ. 20 రూపాయలు ఖర్చు చేయడం అంటే వాళ్ళు చూసిండు కదా, నిరుపేద పిల్లలు 60 రూపాయల కోన్ తీసుకొని తింటున్నారు. 300 రూపాయలు పెట్టేసి ఒక 5 మంది పిల్లలు 6 మంది పిల్లలు కోన్ తీసుకొని తినేసారు వాడి ముందే. వాడికి అప్పటి నుంచి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. నేను 20 రూపీస్ నేను ఖర్చు చేయలేక, అంటే ఆ ఖర్చు చేయని మైండ్ సెట్ ఉంది. వీళ్ళు 60 రూపాయల కోన్ ఇట్లా తీసుకొని తినేసి పడేసి వెళ్ళిపోతున్నారు. అసలు సమాజంలో ఏం జరుగుతుంది అని వానికి ప్రశ్న. వానికి ఎప్పుడు అదే అనిపిస్తుంటుంది. మా నాన్న ఏం చెప్తుంటాడు అసలు? మా క్లాస్లో పిల్లలు అందరి దగ్గర 30,000 ఫోన్, ఒక్కొక్కడు 5 నుంచి 25,000 దాకా స్టాక్ మార్కెట్లో లాస్. పెట్టుబడులు ఆల్రెడీ పెట్టేసాను. 10th ఇంటర్ ఫస్ట్ పెట్టుబడులు పెట్టి లాస్ కూడా అయింది. మా బాబుని ఎప్పుడు ఎక్కిరిస్తుంటారట. అదేం బతుకురా నీ దాంట్లో, ఏం స్పెండ్ చేయవు, ఏం చేయవు. కాలేజ్ డ్రెస్ కూడా కొనుక్కోలేని మేమంతా కాలేజ్ డ్రెస్ కొనుక్కున్నాం.
కొత్త బుక్స్ కొనుక్కోవు, పాత బుక్స్ తీసుకొస్తాడు మీ నాయన. ఎట్లా బతుకుతున్నావురా నాయన మీ నాయన కింద అని ఎక్కిరిస్తుంటారంట. అంటే నా గురించి వాళ్ళకేం తెలియదు పాపం. మా బాబు కూడా చెప్పాడు, మీ నాన్న ఏం చేస్తాడంటే ఏదో ఇన్వెస్ట్మెంట్స్ ఏమో చేస్తుంటాడు అంట. స్టాక్ మార్కెట్ అంటే ఏమో చేస్తుంటాడు మా నాయన, అంత ఐడియా లేదు, నేను అడగడానికి పోలేదంట. అంటే వాడికి అంత అమాయకంగా వ్యవహరించాలని నేను నేర్పించేసినామంటే, నీకు తెలిసిన విషయాలు ఏం చెప్పే అవసరం లేదు చెప్పిన. వాడు ఏం చెప్పాడు కూడా, నాకన్నా మరీ అమాయకంగా వ్యవహరిస్తాడు వాడు. వానికి అన్నీ తెలుస్తున్నా, అందుకోసం నేను నాతో పాటు కూర్చోబెట్టుకొని వీడియోస్ చూపిస్తుంటా. వాడికి కూడా తెలియాలి కదా అసలు కథ ఏముందని. నేను చెప్పదలుచుకుందేమంటే, ప్రపంచం అంతా వెల్త్ జనరేషన్ సేఫ్గా ఉండి డబ్బు సంపాదించడం, మనం ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా ఆస్తులు కూడా పెట్టడము, అంతస్తులు రావడం, అంటే ఇటువంటి కోరికలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఈ వెల్త్ అనేది, లక్ష్మి అనేది తమకు చెందని స్వర్గం. కానీ ప్రతి ఒక్కరూ ఆ స్వర్గంలో తమ స్థానం ఎత్తుక్కుంటూ ఉంటారు. ప్రాబ్లం ఇదే ఉంది. అసలు ఈ స్థాయికి మనం ఈ స్థాయి నుంచి వెళ్ళగలమా? దానికి ఎన్ని మెట్లు ఉన్నాయి? ఆ మెట్లు కనిపించిన ఎక్కేటప్పుడు జారుతున్నాయి కదా, ఎందువలన? స్వర్గానికి ఉన్న మెట్లు కనిపిస్తున్నాయి కానీ కాలు పెడితే జారుతున్నాయి. కొంతమంది సునాయాసంగా ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఎందువలన అని ఎవరు ఆలోచించరు. ప్రతి ఒక్కరికి మెట్లున్నాయి, మెట్లపై అడుగు పెట్టొద్దు కాదు, జంప్ చేసుకుంటూ స్వర్గానికి చేరుకోవాలి. ఇదే తాపత్రయం. నేనేమంటా అంటే, నేను అంటే నాకు వీడియోల్లో ఏదైనా తీవ్రమైన పెద్ద రిస్క్, సమాజానికి టోపీ వేసే ప్రయత్నం, లేదా సమాజాన్ని టోటలీ ముంచే కుట్ర జరుగుతుంటే, అలాంటి కుట్రలను ముందే బయటపెట్టి నేను సైలెంట్గా ఉండిపోతాను. మీరు చూసిన కదా, నా ఛానల్ అంత పెద్ద పాపులర్ కాదు. ఇప్పుడు దాదాపు మన ఛానల్ వాచ్ అవర్స్ లక్షల గంటలు దాటిపోయి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దాటిపోతున్నా. నేను చాలా సింపుల్గా బోస్ట్ చేయకుండా అప్పుడప్పుడు చెప్తుంటా అంతే తప్ప, రోజు నేను అంటే మన ఛానల్ ఇట్లా అట్లా అని చెప్పా. మొన్న నేను బండి భగీరథ్ కేసు ఎట్లా ఫైట్ చేస్తాడు వకీల్ అని చెప్పిన, మీకు గుర్తుకుండొచ్చు నా వీడియో. నిన్ననే వేసినాను, పొద్దున వేసినాను. రాత్రికి ఆ హైకోర్టు నుంచి డైరెక్ట్ ప్రసారం ఉంది, అది చూడండి. నేను చెప్పిన పాయింట్సే అక్కడ ఆ వకీల్, ఆ అడ్వకేట్ వాదిస్తున్నాడు. అంటే ఇవి కూడా నేను చెప్పుకోవచ్చు, చూసినరా నేను ఎట్లా చెప్పిన అట్లే. ఒక కేసు ఇట్లా ఫైల్ అయ్యింది అంటే దాంట్లో ఒక లాయర్ ఎట్లా వాదిస్తాడు అనేది నేను జస్ట్ ఇమాజిన్ చేసుకొని మీ వీడియో వేసిన. రాత్రికి మీరు చూడండి, ప్రత్యక్ష ప్రసారం ఉంది. దాంట్లో థంబ్నెయిల్స్ అంతా వేరే ఉన్నాయి, కానీ ఆ లాయర్ ఏం వాదిస్తున్నాడు మీరు చూడండి. అంటే చెప్పుకునేదంటే చాలా చెప్పుకోవచ్చు, కానీ నేను చెప్పిన అయినంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. మనం ఎంతో కష్టపడి సంపాదించిన విద్య ధారాదత్తం చేయకూడదు. మా బాబు కూడా ఇదే చెప్తున్నా, నువ్వు ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేయడానికి ఎక్కడ ట్రై చేయకు. నీ పని నీవు చేసుకొని సక్సెస్ఫుల్లీ పూర్తి చేసుకొని వచ్చి, నీకు నాలెడ్జ్ ఉంది అని తెలిసింది అంటే
అందరూ నీ నాలెడ్జ్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కనుక అయినంత అమాయకుడిలా అసలు ఏం తెలియనట్టు లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆన్సర్ చేయకుండా ఆగు. క్లాస్లో ఈ ఆన్సర్ తెలుసా అనగానే నీవు చేయెత్తకు, కొంతసేపు ఆగు. 10 మంది ఆ లెక్చర్ 10 మందిని అడగని, నీకు వస్తుందా రాదు, నీకు వస్తుందా రాదు, నీకు వస్తుందా రాదు, నీ వంతు రాని తర్వాత నీవు ఆ ఆన్సర్ చెప్పు. కానీ లెక్చరర్ అడగంగానే చేయెత్తి ఆన్సర్ చెప్పకు. ఎందుకంటే దీనివల్ల జనాల్లో ఈర్ష్య ఏర్పడుతుంది. ఇంకోటి, నిన్ను పట్టుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుందని చాలామంది నిన్ను దుర్వినియోగం చేసుకుంటారు. కాబట్టి అసలు విషయ అవగాహన ఉన్న అమాయకంగా నటించటం నేర్చుకోవాలి. కొంతమంది ఇంత తెలిసి ఉంటే ఇంత చెప్తుంటారు, మనం అట్లా కాదు, చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో నా డిగ్రీ పూర్తి చేసుకున్నాను. నేను అదేదో ప్రేమ్ టాక్స్ లాగా వాడిని తాత చెప్పొచ్చు. ప్రేమ్ టాక్స్ తాత చెప్తా నేను. అసలు వానికి అవగాహన ఉండదు, అన్నీ తయారు చేసుకొని ఇంకా వేసుకొని చెప్తుంటాడు. అసహ్యం పుడుతుంటుంది కానీ ఏం చేయలేము. మన పాపులర్ క్యాండిడేట్ అయినా మనం తిడితే వీనికి కుళ్ళు ఉంది అనుకుంటారు, కానీ అసలు ఏం తెలియదు వానికి. తెలుసా ఫ్రెండ్స్ అని మోదీని కొద్దిగా పోడుతుంటాడు, ఫుల్ వచ్చింది ఆయనకు సబ్స్క్రైబర్స్. మనం అట్లా కాదు. నేను చదువుకున్నది ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, నేను అద్భుతమైన వీడియోలు చేయగలను. నాకేమంటే ఈ బేసిక్ అవగాహన లేని జనాలకు ఈ లెవెల్ ఎకనామిక్స్ అర్థమవుతుందా? వీళ్ళకంతా ఆ ప్రేమ్ టాక్స్ లాంటి అక్కడిక్కడ ఏరుకొని వచ్చి ఇంకా ఫోటోలు పెట్టి డిఫెన్స్ దగ్గర నుంచి ఫారెన్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి మొత్తం తెలిసినట్టే మాట్లాడుతారు. అంటే అటువంటి వాళ్ళు కావాలి. మన దగ్గర మళ్ళీ ప్రాక్టికల్గా మాట్లాడుతుంటే నచ్చదు. అది నేను ఎక్కువ బోస్ట్ చేయను కూడా. ఇప్పుడు ఎన్ని రోజులు అయినాక ఇవాళ నేను ఈ స్టాక్ మార్కెట్ మీద వీడియో వేస్తాను. అంటే నేను ఉన్నదే స్టాక్ మార్కెట్లో, కానీ 100-200 వీడియోకి ఒక్క వీడియో వేస్తాను. నేను వీడియో వేయంగానే అంటే దీంట్లో కుట్రలు ఎట్లుంటాయంటే, నేను స్టాక్ రికమెండ్ చేసినట్ట, అది 2 ఏళ్ల క్రితం దానికి 5x రిటర్న్ వచ్చిందంట. ఆ స్టాక్ పేరు కూడా వేస్తున్నాడు. అంటే వీడి తెలివి ఎంత మీరిపోయిందంటే, నేను స్టాక్ రికమెండ్ చేస్తున్నా అని కమెంట్ రూపంలో పెడుతున్నాడు తెలివిమంతుడు. ఆ స్టాక్ వాల్యూ 7,000 రూపీస్ ఉంది. అంటే చూడండి, అంటే నేను మంచి చేయడానికి నేను అసలు స్టాక్ రికమెండ్ చేయకుండా, స్టాక్ మార్కెట్ గురించి డిస్కస్ చేయకపోయినా ఒక్క స్టాక్ మార్కెట్ వీడియో వేయగానే వీళ్ళ తెలివితేటలు చూడండి ఎట్లున్నాయి. నేనే ఏ స్టాక్ రికమెండ్ చేయను అని చెప్పానా, ఆయన 2 ఏళ్ల క్రితం నేను చెప్పిన స్టాక్లో ఇన్వెస్ట్ చేసి 5x రిటర్న్స్ వచ్చినాయట. ఆ స్టాక్ పేరు కూడా వేస్తుండే కావాలని, అంటే మంది మభ్యపడాలని. అంటే ఇటువంటి చిల్లర సబ్స్క్రైబర్స్ కూడా మనకు దొరుకుతారు. నేను అందుకోసం వేసిన, నా తెలివితేటలు నీకు తెలియవా? కమెంట్లో వేసిన, నాకు ఆన్సర్ వేసిన, పుర్ర గుర్తు కూడా వేసిన. నేను పెద్ద కంత్రిగాడిని. నేను కొద్దిగా వేరే టైపు. నువ్వు ఇట్లా ఇచ్చినా అట్లా ఇచ్చినా నేను ఎట్లా పెట్టాలనో అట్లా పెడతా. ఇంకా అంత తెలివి లేకుండా మొత్తం రియల్ ఎస్టేట్ని దెంగేసినానా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బండారం ఎట్లా చేసేసిన, దాని అవశేషాలు అని ఉన్నాయా? ఇది చూసానా తెలవాలి మీకు. నేను మామూలు శాల్తిని కాను, ఏదో మామూలుగా ఉండాలి, బాపనోళ్ళలాగా ఉండాలి, మంచి మాటలు మాట్లాడాలి. నేను పెరుగన్నం 2 విధాలుగా వడ్డిస్తా, అర్థమైందా? నేను కలిపేది 2 పెరుగన్నాల టైప్స్. ఒక పెరుగన్నం దొరుకుతుంది, చలువ దొరుకుతుంది. ఇంకో పెరుగన్నం తిన్నారంటే అది సేమ్ ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ఉండదు, అంతే డిఫరెన్స్.
కమెంట్ ఉంది కదా అని తెలివితేటలుగా మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ అక్కడ వేసి నేను రికమెండ్ చేసినట్టు ఈ తెలివితేటలు నా దగ్గర యూజ్ చేయకండి. నేను ద మోస్ట్ డేంజరస్ క్యాండిడేట్. సాధారణంగా మామూలుగా ఉండాలి, ఉంటాం అంతే. రియల్ ఎస్టేట్ని ఎవరు టచ్ చేయలే కదా. టచ్ చేసినానా? ఇవాళ ఎక్కడుంది రియల్ ఎస్టేట్? వెస్ట్ హైదరాబాద్లో చాలా మంది నా వీడియోస్ చూసేసి ఎవరి దగ్గర ఎవడు పోయినా వీడు తెలుసు సార్ మాకు మొత్తం కొంప ముంచేసి వాడు అని చెప్తున్నాడు. అయినా నేను బోస్ట్ చేయను, నేను ఇట్లా చేసిన అట్లా చేసిన. పెట్టిన మంట అగ్గి రాచుకుంది. లోధా బెలిజా 29th ఫ్లోర్ మంట అంటుకుందా లేదా? లోధా బెలిజా నేను చెప్తూనే ఉన్న అగ్నిమాపక సిబ్బంది 29th ఫ్లోర్ కింద చూస్తున్నారు అంతే. వాళ్ళు ఏం చేయలేరు. ఎక్కువైతే అక్కడ లోకల్ స్ప్రింక్లర్స్ లేదా వాళ్ళ హ్యాండ్ హెల్డ్ అగ్నిమాపక ఇవి డివైసెస్ తీసుకొని పోయి ఆర్పినరు తప్ప 29th ఫ్లోర్లో మన అగ్నిమాపక సిబ్బంది అడుగు పెట్టలేని పరిస్థితి. జరుగుతున్నాయి, జరగనివ్వండి. చూడండి, లోధా బెలిజా అని 29th ఫ్లోర్లో మంట అంటుకొని బొగ్గైపోయింది. ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ ప్రకారం ఫైర్ ఫైటింగ్ మెకానిజం లేకపోతే బిల్డింగ్కి అప్రూవల్ దొరకవద్దు. 10th ఫ్లోర్ దాటిపోలేదు మన అగ్నిమాపక శాఖ. మరి 55 ఫ్లోర్ బిల్డింగ్కి పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారు? చాలా సాధారణంగా చెప్పి జరిగిపోయినా. ఇవాళ మీరు న్యూస్ వింటుంటే మీకు తెలుసుంటుంది కదా. నేను బండి భగీరథ్ గురించి కూడా చాలా టెక్నికల్ లాంగ్వేజ్ చెప్పేసిన, సింపుల్గా మీకు అందగడతాయి. ఇవాళ నిన్న రాత్రి ఆ లాయర్ ఏం వాదిస్తున్నాడు మీరు రికార్డింగ్ మొత్తం చూడండి. నేను అడ్వాన్స్గా చెప్పేసిన ఆయన ఏం వాదిస్తున్నాడు. ఇంకా కొన్ని క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. అది కేసు ప్రొసీడ్ అవుతుంటే వాళ్ళు ఎట్లా వాదిస్తారని అది కూడా చెప్పేస్తా. కానీ నేను ఇంకా ఆ విషయంలో బోధల్చుకోలేదు. ద ఎండ్ రిజల్ట్ ఏముంటుంది మీరు చూడండి. నేను చెప్పిన రిజల్టే ఉంటుంది. కాబట్టి ఈ వెల్త్ జనరేషన్, ఈ ఫేమస్ కావడము, 10 మందిలో ఆర్భాటంగా ఉండడం. ఏబిఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే, ఆ వీడియో చూడండి లేటెస్ట్. నేనేం అన్నానో సేమ్ అన్నాడు. ఏమంటే ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ కనుక చలామణి ఎక్కువవుతాడు, మనది మంచి మార్గం కనుక అక్కడక్కడ ఉండిపోతుంది. ఫుల్ వీడియో అయినండి. ఏబిఎన్ రాధాకృష్ణ ఏం మాట్లాడాడు దానికన్నా ముందు వీడియోస్లో నేనేం చెప్పిన. మనందరినీ పిచ్చి చేయడానికే జనాలు చూస్తున్నారు. క్రెడిట్ కార్డ్ బతుకులు, లోన్ల బతుకులు, వాళ్ళ స్పెండింగ్. నేను చెప్పిన ఆదా చేయడం మోదీ చెప్తే ఆదా చేయడం కాదు, మనమే ముందు నుంచి ఆదా చేయడం అని నేర్చుకోవాలని 2 ఏళ్ల నుంచి మీకు చెప్తున్నాను లేదా. కానీ ఇప్పుడేమొస్తుంది, మోదీ పిలుపు మేరకు అందరూ ట్రైన్లో పోతున్నారు, సైకిళ్ళ మీద పోతున్నారు. అంటే ఆర్టిఫిషియల్ మందికి చూపించడానికి. ఆరు కోట్ల విల్లా నుంచి సైకిల్ వేసుకొని బయటికి వెళ్తున్నాడు, ఎందుకంటే మోదీ పిలుపు మేరకట. ఎవరో మహారాణి ఆఫ్ పొలిటీషియన్ ఉంది, ఆమె ట్రైన్లో ప్రయాణించింది. అంటే డ్రామా, ఒక్కరోజు 2 రోజుల డ్రామా. అంటే మనం ఎంత హౌలేగా అండామో ఈ పొలిటీషియన్కి అర్థమైపోయింది. లేకపోతే డ్రామా చేయాలంటే భయపడాలి కదా. 2 కార్ల మోదీ యూఏఈకి పోగానే 4 ఏది మన అమెరికన్ ఫైటర్ జెట్స్ యొక్క గౌరవ వందనం స్వీకరించాడు. తాను ప్రయాణించే ఎయిర్ బస్ విమానం కాకుండా యూఏఈ 4 జెట్లను గౌరవంగా పంపించిందట. చెప్పొచ్చు కదా యూఏఈకి, నేను ఇప్పుడే 2 కార్లు ఫ్యూల్ సేవింగ్ అని ఒక డైలాగ్ కొట్టి ప్లేన్ ఎక్కినా, ఇప్పుడు నువ్వు 4 జెట్లు ఇస్తే నా పరువు పోతుందని చెప్పొచ్చు కదా.
అంటే పొలిటీషియన్స్ దగ్గర నుంచి సామాన్యుల వరకు ఒకరికొకరు టోపీలు ఎవరి సైజుకు వాళ్ళు తయారు చేసుకొని పెట్టడానికి చూస్తున్నారు. నేను నా వీడియోలో మీ అందరికీ అవగాహన కలిగించాలి. నేను స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు చెప్పినా, రేపు అందరూ స్టాక్ మార్కెట్లో ఉండాల్సిందే. స్టాక్ మార్కెట్లో వస్తే ఎక్కడ ఉండాలి అన్న సజెషన్ ఇచ్చిన. నేను ఎవరు ఫండ్స్ హ్యాండిల్ చేయ, నాకు బాగా తెలిసి ఏండ్లు తెలిసిన వాళ్ళ దగ్గరనే వాళ్ళు ప్రపోజ్ చేస్తే మాత్రమే నేను అనుకున్న అమౌంట్ తీసుకుంటా తప్ప వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తీసుకోండి. అర్థమైంది కదా? నాకు డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. నేను అది నా ఫ్యామిలీ కూడా చెప్పేస్తా, నా పద్ధతి ఇది. మా బాబు కూడా చెప్పిన, నువ్వు చదవాలనే లేదు, నువ్వు ఎంచుకో ఏం చేయాలనుకుంటున్నావు అదే చేయి. 10 మంది ఏమంటారు, 20 మంది ఏమంటారు ఇది ఆలోచించకు. మీ నాన్న ఏమనుకుంటున్నాడు, బక్ స్టాప్స్ దేర్. మీ నాన్న నీ గురించి ఏమైనా అనుకుంటుండా? లేదు, ప్రొసీడ్. మీ అమ్మ ఏమనుకుంటుంది అది కూడా నాకు, మీ నాయనమ్మ ఏమనుకుంటుంది అది కూడా నాకు, మీ నాన్న ఏమన్నా అనుకుంటుండా, ఏమనుకుంటున్నాడా? ప్రొసీడ్. ధైర్యంగా ముందుకో, బాధ్యత నాది. ఫెయిల్ అవుతావా, జారి పడతావా, మూతి పళ్ళు ఇరగొట్టుకుంటావా, ఇరగొట్టుకో, బాధ్యత నాది. నేనే చెప్తాను, నేనే బొమ్మని చెప్పినా వాళ్ళు మూతి పండు ఇరగొట్టుకుంటాను. నా భరోసా అట్లుంటుంది, లేకపోతే చేయను నేను. అర్థమైపోయిందా? 3 years నేను గవర్నమెంట్ స్కూల్లో వేసి చదివించినట్టు మీకు అర్థమైండొచ్చు నేను ఏ టైప్ పర్సన్. మొండి ఘటాన్ని నేను. నాతో పాటు నా కొడుకు కూడా మొండి ఘటాన్ని. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏమంటే, నేను మీ అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాను. రియల్ ఎస్టేట్ కానివ్వండి, పొదుపు సూత్రాలు కానివ్వండి, పొలిటికల్ అట్మాస్ఫియర్ని రీడ్ చేయడం కానివ్వండి, ఇండియాస్ ఎకానమీ కానివ్వండి, గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా మోసం జరుగుతుంది అది కూడా చెప్పాను. అంటే 100 వీడియోలలో ఓపికగా మీకు ప్రతి ఒక్క విషయం ఎందుకు వివరిస్తున్నాను. నేను అస్సలు గుట్టు ఎప్పుడు బయట పెట్టాను. బయటి థింగ్స్ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోని థింగ్స్ మీ స్థాయిని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. నేనేది ట్యాబ్లెట్స్ లాగా నోట్లో వేయను. సిచ్యువేషన్ బట్టి మీరు మీ ఓన్ డిసిషన్ తీసుకోండి అని చెప్తాను. ఇప్పుడు బాగా ఆస్తి ఉన్నాడు, నెలకు 3-4 లక్షలు రెంట్ వచ్చిన వాడికి నేనేం సజెషన్ ఇస్తాను? 3-4 lakhs వస్తుంది, వాడు తిని 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 జనరేషన్స్ తిన్నా ఆ 3 లక్షలు నెలకు వస్తూ ఉంటాయి. వాడు 3 లక్షలు ఖర్చు ఉంటుంది ఏమన్నా, ఏముండదు, వాడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. అటువంటి వాడికి నేనేం సజెషన్ ఇస్తాను? నేను ఎవరికి సజెషన్ ఇస్తా అంటే, కష్టాల్లో ఉన్న వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఈ బయట జరిగే కుట్రలను బయట పెట్టి సేఫ్ జోన్లో ఎలా పోవాలనో నేను సజెషన్ ఇస్తాను తప్ప, నేను మీకు డబ్బు ఎలా, మీరు కోటీశ్వరు ఎలా కావాలనో చెప్పాలనా? ఇలాంటి నేను డైలాగ్స్ కొట్టా. మీ దగ్గర ఉన్న 10,000ని ఎట్లా 10 లంగా ఉంచుకోవాలి, ఇది నా థీమ్. మీకు అర్థమైపోయి ఉండాలి. ఇంకా అర్థం కాలేదంటే ఇక నా వీడియోస్ చూసి వేస్ట్. కాబట్టి నేను చెప్పదలుచుకున్న ఒకటి, మీరు ఏం చేసినా కొద్దిగా సాఫ్ట్గా సౌండ్ లేకుండా చేయండి. రాబోయే రోజుల గురించి మీకు చెప్తున్నా. ఏది చేసినా సాఫ్ట్గా సౌండ్ లేకుండా సైలెంట్గా ప్రొసీడ్ కాండి. అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. రేపు పబ్లిసిటీ విల్ బింగ్ పెరిల్, అంటే పబ్లిసిటీ వల్ల నష్టపోతారు మీరు. రేపు రాబోయే రోజుల్లో ఎంత పబ్లిసిటీ ఉంటుందో అంత నష్టం ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉంటారో అంత గెయిన్స్ ఉంటాయి. మీకు ఏదైనా విషయ పరిజ్ఞానం ఉంది అంటే సైలెంట్గా దానిపై హోంవర్క్ చేయండి, సౌండ్ చేయకండి. భూమి ఉందా, భూమి నుంచి మనం ఆదాయం ఎలా జనరేట్ చేయాలి? ఇల్లు ఉందా, ఇల్లు నుంచి ఆదాయం ఎలా జనరేట్ చేయాలి? బిజినెస్ ఉందా, బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై ఎలా చేయాలి? మీ ఇంట్లో ఒక 6 మంది ఉంటున్నారా,
6 విధాలుగా ఎలా సంపాదించాలి. టైం ఉంది, నా దగ్గర 6 గంటల టైం ఉంది, 6 గంటల టైంని ఎలా డివైడ్ చేసుకోవాలి. ఇదంతా చేసే వరకే మీ జీవితకాలం గడిచిపోతుంది, మీ టైం వేస్ట్ కాదు. మరి పిచ్చి పిచ్చి విషయాలు, ఎవడో ఏం చేసిన విషయాలు, వాడిని ఫాలో చేసే కర్మ మీకొద్దు. టిప్స్ బతుకులొద్దండి. మీ సొంత బ్రెయిన్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అందరికీ లక్ష్మీ కటాక్షం లభించదు, సరే. లక్ష్మీ కటాక్షం లభించకున్నా మన సొంత తెలివితేటలతో బతకగల సామర్థ్యం సంపాదించుకోండి అని అందరికీ తెలియజేసుకుంటూ, నేను చాలా విషయాలు మీ మంచి కోసమే 3 నెలలు 6 నెలల అడ్వాన్స్లో చెప్తుంటా. మీరు విని మర్చిపోవద్దండి, అన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 3 నెలల 6 నెలల తర్వాత అవే ఘటనలు మీకు ఎదురొస్తుంటాయి. నేను నా ఛానల్ పాపులర్ కావాలని అందరికీ నా ఛానల్ పంచుకోండి అని చెప్తలేను. ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఛానల్. ఎవరు అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్లకు ఒక ఫీలింగ్ రావాలి, అసలు పంచుకోవద్దు అని ఫీలింగ్ రావాలి. అట్లా ప్రైవేట్గా ఉండాలి, ఎక్స్క్లూజివ్గా ఉండాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఛానల్స్ ఇన్ హైదరాబాద్ అని కొడితే మన ఛానల్ పేరు రాదు, పనికి మాలిన ఛానల్ పేర్లే వస్తాయి. అట్లుండాలి. రియల్ ఎస్టేట్ ఛానల్ ఇన్ హైదరాబాద్ రిలేటెడ్ అంటే మన పేరు రాదు అక్కడ. ఎందుకంటే 18,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మన అంచనా ఎవరికి లేదు. చాలా మంచిది. నేను చెప్పదలుచుకోండి ఒకటే, మీరు వేరే వాళ్ళని రాంగ్ ప్రూవ్ చేసే బదులు మీ స్ట్రాటజీస్ మీరే రైట్గా ప్రూవ్ చేసుకొని అందరూ పోయే దారిలో పోకుండా సైలెంట్గా సైడ్ దారిలోకి వెళ్ళిపోయి ఏ టార్గెట్ని అచీవ్ చేయాలనో అది అచీవ్ చేయడానికి చూడండి. వాడేం చేస్తున్నాడు, వీడిని బ్లేమ్ చేద్దామా, వీడిని ఫాలో అవుదామా, ఈ పిచ్చి ప్రయత్నాలు మానేయండి. రాబోయే రోజుల్లో చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు, నేను చెప్తుంటే మీరు నమ్మలేదు. 2026 1 జనవరి అందరికీ కంగ్రాచులేషన్ చెప్పి నేనేం చెప్పినా చూడండి. 2026లో ఏమవుతుంది మీరు చూడండి. ఇది కాలజ్ఞానం కాదని నేను మొన్ననే వీడియోలో చెప్పిన. ఇదంతా విషయ పరిజ్ఞానం తప్ప కాలజ్ఞానం కాదు. కాబట్టి మీకు కూడా ఈ జ్ఞానం ఈజీగా వస్తుంది. కొద్దిగా ఓపికగా ఫోకస్డ్గా ఉండండి అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.